ఏమండి కొద్దిగా వెనక్కి వెళ్ళండి, అందరూ వేసి వెనక్కి చూడండి. నాకు అప్పడం వచ్చేది నేను जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया, एनटीआर अमर रहे, अमर रहे। రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకి అండగా నిలబడి మహిళలకి ఒక అన్నగా, అన్ని వర్గాల ప్రజలకి కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల పెన్నిదిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకి కూడా రాజకీయం గురించి, సేవా కార్యక్రమాల గురించి తెలియజేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అనేక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలు కానీ, సామాజిక పాత్రలు కానీ, సాంఘిక పాత్రలు కానీ ఎంతోమంది ప్రజల జీవితాల మీద ప్రభావితం చేసే విధంగా ఆయన నటించి అనేక విజయాలు సాధించి సినీ రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్నప్పుడు మరలా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజుకి కూడా ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. అది ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందని మనందరం కూడా తెలుసుకుంటాం. ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలని, పేద ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలంటే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఎప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తుందంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు వేసినటువంటి బాటల వల్లనే సాధ్యమైందని